మార్చ్ 19 ఉస్తాద్ ఊచకోత. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఈ యొక్క విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది వచ్చినా కూడా ఫ్యాన్స్లో మాత్రం ఆనందానికి హద్దులు ఉండవు. వాళ్ళు పాత సినిమాని రిలీజ్ చేసినా కూడా ఒక కొత్త సినిమా కన్నా కూడా అద్భుతంగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. అంతకుమించి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి చాలా రోజుల నుంచి కూడా మనం వెయిట్ చేస్తున్నాం, అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇంకా ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అనుకున్న డేట్ కన్నా ఒక వారం రోజుల ముందే సినిమా రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు మొదటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26కి గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది ప్రపంచవ్యాప్తంగా అని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మార్చ్ 26కి కాదు, మార్చ్ 19కే సినిమా రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఉస్తాద్ ఊచకోత ఆన్ 19th మార్చ్ అని చెప్పేసి చెప్పారు. సో మరి ఉగాది కానుకగా సినిమా రాబోతుంది. అండ్ 26th కంటేనే ఇంతకుముందు మార్చ్ 19కి ప్యారడైజ్ కావచ్చు, టాక్సిక్ కావచ్చు, లేకపోతే దురందర్ కావచ్చు, వీటన్నిటి సినిమాల మధ్య ఫుల్ పోటీ ఉంటుంది, పోటాపోటీ ఉంటుంది అని చెప్పేసి ఫుల్ కాంపిటీషన్ అని చెప్పేసి అనుకున్నాం. అండ్ టాక్సిక్ సినిమా పోస్ట్పోన్ అయిపోయింది, ప్యారడైజ్ సినిమా పోస్ట్పోన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే దురందర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాలకే పోటీ పడబోతుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు. ఓన్లీ తెలుగు పరంగా చూసుకుంటే అందరూ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కి మొగ్గు చూపే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. మరి హరిశంకర్ గారి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. గబ్బర్ సింగ్ సినిమాతోని ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి వీళ్ళిద్దరి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందంటే చూడాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అది కూడా ఆ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఈ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. మరి చూడాలి హరిశంకర్ గారు మన పవన్ కళ్యాణ్ గారి మ్యాజిక్ అనేది మళ్ళీ వర్కౌట్ అవుతుందా లేదా. ఇప్పటి వరకు వచ్చినటువంటి సాంగ్స్ మాత్రం ఫుల్ బజ్ అనేది క్రియేట్ చేశాయి, పాజిటివ్ వైబ్ అని తీసుకొచ్చే సినిమా కూడా. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత. అండ్ ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది, పనులు కూడా పెండింగ్లో కొన్ని అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి డిఎస్పీ గారు తమన్ గారి సహాయం కూడా తీసుకుంటున్నారు ఈ సినిమాకి ఆర్ఆర్ పూర్తి చేయడానికి అని చెప్పేసి. తమన్ గారు అయితే కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేస్తారని చెప్పేసి టాక్ ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో అందరైతే చాలా ఇంపాక్ట్ తీసుకురావడానికి చాలా వేగంగా అయితే పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ 19కి ఉస్తాద్ ఊచకోత అయితే మొదలవుతుంది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు.